ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్ లానే ఫిబ్రవరి ఫస్ట్ రోజు బడ్జెట్ అనేది రిలీజ్ చేశారు. ఈసారి బడ్జెట్‌లో మన గవర్నమెంట్ దేని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయబోతుంది? దేని మీద ఎక్కువ మన గ్రోత్ సైడ్ ఏ ఫీల్డ్స్‌లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయబోతుందో తెలుసుకోవడం మన ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే మనం కట్టే టాక్స్‌లే కదా అవన్నీ. మనం కట్టే టాక్స్‌లే మన గవర్నమెంట్ బడ్జెట్ అనేది అనౌన్స్ చేస్తుంది. ఏ ఫీల్డ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది మన డెవలప్‌మెంట్ కోసం అని చెప్పి. సో, ఈ బడ్జెట్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్. చివరి వరకు చూడండి. నేను సింపుల్‌గా అర్థమయ్యేటట్టు చెప్తాను. జనరల్‌గా ఫిబ్రవరి ఫస్ట్ రోజు అనౌన్స్ చేస్తారు. కానీ ఈసారి ఫిబ్రవరి ఫస్ట్ సండే వచ్చింది. సండే వచ్చినా కూడా ఫిబ్రవరి ఫస్ట్ రోజే స్టాక్ మార్కెట్స్ ఓపెన్ చేసి మరి మన బడ్జెట్ అనేది అనౌన్స్ చేశారంటే ఇదొక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టే. అంటే ఇది నార్మల్ బడ్జెట్ కాదని. ఎందుకంటే మన ఇండియా ఇప్పుడు ప్రెజెంట్ ఒక క్రిటికల్ ఫేజ్ నుంచి నడుస్తున్నాం. ఎందుకంటే జియో పొలిటికల్ యాంగిల్‌లో చూస్తే ఒక పక్కనేమో ట్రంప్ ఏమో టారిఫ్‌లేస్తా అంటాడు. ఒక పక్కనేమో మనం బ్రిక్స్ సైడ్ నుంచి మనం ట్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నాము. వెస్టర్న్ గవర్నమెంట్స్‌కి, వెస్టర్న్ కంట్రీస్‌కి అవి నచ్చట్లేదు. ఇంకో పక్కన చూస్తే చైనా అండ్ యూఎస్ మధ్యలో కొంచెం హాట్‌గా నడుస్తుంది కాబట్టి ఇలాంటి సిట్యుయేషన్‌లో మన బడ్జెట్‌లో దేని గురించి స్పెండ్ చేశారో తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. జనరల్‌గా బడ్జెట్ నుంచి ఎవరైనా ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారంటే ఇమ్మీడియేట్‌గా మనకి స్టెబిలిటీ ఉండాలి. అండ్ ఆల్సో లాంగ్ టర్మ్‌లో ఫ్లక్చుయేట్ అవ్వకుండా స్టేబుల్‌గా గ్రోత్ అవ్వాలి. ఇక్కడ మనం బేసిక్ ట్రూత్ తెలుసుకోవాల్సిందేంటంటే మన ఇండియా అనేది ఒక వాక్యూమ్‌లో ఆపరేట్ అవ్వదు. ఎందుకంటే గ్లోబల్‌లో జరిగే చేంజెస్ ఏదైనా కూడా మన ఇండియా మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో, మన ఇండియన్ గవర్నమెంట్ మెయిన్ ఫోకస్ దేని మీద అంటే ప్రెజెంట్ ఏ కంట్రీ మీద కూడా ఓవర్‌గా డిపెండ్ అవ్వకూడదని. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్‌గా యూఎస్ మీద డిపెండ్ అయితే ఏమో ట్రంప్ ఏమో టారిఫ్ అంటాడు. అదంటాడు, ఇదంటాడు. చైనా మీద కూడా అంత కంప్లీట్‌గా డిపెండ్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. కానీ అందుకే ఈ బడ్జెట్‌లో ఎకనామిక్స్ అండ్ ఆల్సో జియో పాలిటిక్స్ 2 మిక్స్ అయ్యాయి. అందుకే నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ అనౌన్స్ చేసేటప్పుడు మా మెయిన్ ఫోకస్ అనేది 3 కర్తవ్యాస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అని చెప్పారు. Inspired by 3 Kartavya. ఫస్ట్ ఏంటంటే గ్రోత్ యాక్సెలరేషన్. మన గ్రోత్ అనేది యాక్సెలరేట్ అవ్వాలి. గ్లోబల్ షాక్స్ వల్ల మన ఎకానమీ అనేది బ్రేక్ అవ్వకూడదు అని. కర్తవ్య 2 ఏంటంటే యాస్పిరేషన్స్ ఫుల్‌ఫిల్‌మెంట్. అంటే మెయిన్‌గా గ్రోత్ అనేది జీడీపీలోనే కాకుండా పీపుల్ లైఫ్‌లో కూడా గ్రోత్ అనేది రావాలి. అంటే జాబ్స్ వైస్, ఇన్నోవేషన్ వైస్, ఎడ్యుకేషన్ వైస్ ఇలాంటి వాటి మీద కూడా ఫోకస్ చేశారు. కర్తవ్య 3 ఏంటంటే ఇంక్లూజివ్ డెవలప్‌మెంట్. గ్రోత్ అనేది ఓన్లీ సిటీస్‌లోనే కాదు, స్టేట్స్‌లో, చిన్న చిన్న విలేజెస్‌లో అన్ని చోట్ల డెవలప్‌మెంట్ అవ్వాలని చెప్పి మన ఫోకస్. మన ఫిలాసఫీ ఏంటంటే ఈసారి బడ్జెట్‌ది. ఈ బడ్జెట్ అనేది సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఫిలాసఫీ మీద నడుస్తుంది. ఈ బడ్జెట్‌లో మెయిన్ హైలైట్ ఏంటంటే క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంటే రోడ్స్, రైల్వేస్, బిల్డింగ్స్ ఇవన్నీ బిల్డ్ చేయడం అన్నమాట. మెయిన్‌గా అంటే ఏవైతే వేటి మీదైతే మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్స్ అనేవి బాగా వస్తాయో దీనివల్ల ఏంటంటే ఈ రోడ్స్, బిల్డింగ్స్ వాటి మీద 12,00,000 crore. సెకండ్ హైలైట్ ఏంటంటే సెమీ కండక్టర్స్ మీద 40,000 crores అయితే అలొకేట్ చేశారు బడ్జెట్. ఎందుకంటే ఈ రోజుల్లో సెమీ కండక్టర్స్ అనేది చాలా పవర్‌ఫుల్ టూల్ అన్నమాట. ఇప్పుడు ఒకప్పుడు ఆయిల్ ఎలానో ఇప్పుడు సెమీ కండక్టర్స్ కూడా అంతే డిమాండ్ ఉంది. ఎందుకంటే అది ఫోన్‌లలో వాడతారు, ల్యాప్‌టాప్‌లో వాడతారు, శాటిలైట్స్‌లో వాడతారు. మనం మెయిన్‌గా చైనా మీద, తైవాన్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళము. కానీ మన ఫోకస్ ఈసారి ఏంటంటే ఓన్‌గా మనకి చిప్స్ ఇండియాలో డిజైన్ చేయడము. ఈ చిప్స్ అనేవి ఇండియాలో డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ ఎక్కువగా పెట్టి దాని మీద పేటెంట్స్ తీసుకొని స్కిల్డ్ వర్క్ ఫోర్స్‌ని ట్రైన్ చేయడం. థర్డ్ వన్ ఏంటంటే రేర్ ఎర్త్ మినరల్స్ మీద ఫోకస్ చేయడము. బేసిక్‌గా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ దేనికి కావాలంటే ఏవైతే ఈ సెమీ కండక్టర్ చిప్స్ వాటన్నిటికి కావాల్సింది మెయిన్‌గా రా మెటీరియల్ ఏంటంటే రేర్ ఎర్త్ మినరల్స్. జనరల్‌గా చైనా అనేది 90% కంట్రోల్ హోల్డ్ చేస్తుందన్నమాట వరల్డ్ మీద. ఇలాంటి రేర్ ఎర్త్ మినరల్స్ అవి సప్లై చేయడంలో. కొన్ని కొన్ని సార్లు రా మెటీరియల్స్ ఆపేయను కూడా ఆపేసిందన్నమాట వేరే కంట్రీస్‌తో కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు. సో, అలాగా డిపెండెన్సీ లేకుండా మనకంటూ మనం ఇండియాలోనే కొన్ని స్టేట్స్ ఉన్నాయి. అందులో ఎక్కువగా రా మెటీరియల్స్ దొరికే ప్లేసెస్‌లో మైనింగ్ అనేది చేయడము. దీనికోసం 4 స్టేట్స్‌లో రేర్ ఎర్త్ కారిడార్స్ అయితే బిల్డ్ చేయబోతున్నాయి. ఆ స్టేట్స్ పేర్లేంటంటే ఒడిస్సా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఈ కారిడార్స్‌లో మెయిన్‌గా ఏం చేస్తారంటే మైనింగు, రీసెర్చ్, ప్రాసెసింగు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ చేస్తారనమాట రేర్ ఎర్త్ మినరల్స్ మీద. ఇంకొకటేంటంటే లాస్ట్ టైమ్ మనం బడ్జెట్‌లో మెయిన్‌గా హైవేస్ మీద ఫోకస్ చేశాము. ఈసారి ట్రాన్స్‌పోర్ట్ స్ట్రాటజీ ఏంటంటే రైల్వే కారిడార్స్ బిల్డ్ చేస్తున్నామనమాట. ఒక 7 ప్లేసెస్‌లో రైల్వే కారిడార్స్ అనేవి బిల్డ్ చేస్తున్నారు. అవి ఎక్కడెక్కడంటే Mumbai to Pune, Pune to Hyderabad, Hyderabad to Bengaluru, Hyderabad to Chennai, Chennai to Bengaluru, Delhi to Varanasi, Varanasi to Siliguri. దీనివల్ల ట్రాన్స్‌పోర్టేషన్ అనేది ఫాస్ట్‌గా అవుతుంది. ఫాస్ట్‌గా అవుతే మన ఎకానమీ కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఇంకోటి ఎంఎస్ఎంఈ అనేది ఎంప్లాయ్‌మెంట్ బ్యాక్ బోన్. అంటే ఎంప్లాయ్‌మెంట్ అనేది ఎంఎస్ఎంఈ వల్లనే జనరేట్ అవుతుంది కాబట్టి దాని మీద ఏం ఫోకస్ చేశారంటే ప్రెజెంట్ ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే గ్లోబల్ టారిఫ్స్ వల్ల డిమాండ్ అనేది స్లో డౌన్ అవుతుంది. దానికోసం మనం 10,000 crore అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నాము ఎంఎస్ఎంఈస్ మీద. ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకంటే చిన్న చిన్న బిజినెస్‌లో అవన్నీ సర్వైవ్ అవ్వాలి. దానివల్ల జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి కదా! బిజినెసెస్ అనేవి పెరుగుతాయి. ఇంకోటి టెక్స్‌టైల్స్ మీద, బయో ఫార్మాస్ మీద కూడా బాగా పుష్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న యూరోపియన్ డీల్ వల్ల సైన్ చేసినందుకు టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్ కూడా బూమ్ రాబోతుంది. ఈ క్యాన్సర్‌కి సంబంధించిన మెడిసిన్స్ వాటన్నిటి మీద దగ్గర దగ్గర ఒక 5,000 crores అనేది ఇన్వెస్ట్ చేయబోతున్నారు ఓవర్ ద 5 ఇయర్స్.
ఈ బడ్జెట్‌లో ఇంకొక నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, ఈసారి గవర్నమెంట్ కంటెంట్ క్రియేటర్స్‌ని గూడా పుష్ చేయబోతుంది. అంటే కంటెంట్ క్రియేటర్స్‌లో ఎంత డిమాండ్ ఉంది, ఫ్యూచర్ అనేది కంటెంట్ క్రియేషన్ మీద ఉంటుంది కాబట్టి 2030 లోపు 20,00,000 జాబ్స్ అయితే క్రియేట్ చేద్దామని చూస్తున్నారు. అంటే అలా క్రియేట్ చేయాలంటే మెయిన్‌గా యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్ వీటన్నిటి మీద ఫోకస్ చేస్తున్నారు. వీటి కోసం కంటెంట్ క్రియేటర్స్ ల్యాబ్స్ కట్టించడాలు అండ్ ఆల్సో ఈ కంటెంట్ క్రియేషన్ స్కూల్స్ అనేవి కట్టియడాలు వీటన్నిటి మీదనైతే ఫోకస్ అనేది చేయబోతుంది. సో, మనం గ్లోబల్‌గా ట్రేడింగ్ అనేది మనది స్ట్రాంగ్ అవ్వాలంటే కంటైనర్స్, పోర్ట్స్ అండ్ ఆల్సో సప్లై చైన్స్ మీద కూడా స్ట్రాంగ్‌గా మనకు హోల్డ్ ఉండాలి కాబట్టి ఈసారి వీటన్నిటిని బిల్డ్ చేయడానికి ఒక 10,000 క్రోర్స్ అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అల్టిమేట్‌గా ఈసారి బడ్జెట్ టార్గెట్ ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్ అనేది 4.4% ఆఫ్ ద జీడీపీ అనేది అంత పర్సెంటేజ్ వరకు రావాలి అని చెప్పి. జనరల్‌గా ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొక 20,000 జీతం వచ్చిందనుకోండి. నేను ఇంట్లో ఉన్న సామాన్లకి, గ్రోసరీస్‌కి వాటికి వీటికి అంతా ఖర్చు పెట్టి నాకు 20,000 ఒకవేళ 25 డేస్‌లోనే అయిపోయి ఇంకా 5 రోజులకి వేరే వస్తువులేమైనా కొనుక్కోవాలంటే నేను ఫ్రెండ్ దగ్గర ఏమైనా అప్పు తీసుకున్నా అనుకోండి. ఒక 2,000 3,000 దాన్ని ఫిజికల్ డెఫిసిట్ అంటారు. అంటే మనము ఏదైతే మనం సంపాదిస్తున్నది మనం ఖర్చు పెట్టకపోగా ఇంకా కొంచెం ఎక్కువ ఏమైనా అవసరాలుంటే మనం తీసుకుంటాం గదా! అప్పు అది. జనరల్‌గా అది ప్రతి కంట్రీకి ఉంటుంది. కానీ చాలా కంట్రీస్‌కి ఏంటంటే కొంచెం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. మనదేంటంటే కొంచెం పర్లేదు. ఓకే. అంటే స్టేబుల్‌గానే ఉంది. కొంచెం కొంచెం తగ్గుతూనే వస్తుంది. ఈసారి 4.4కి తగ్గించాలని చూస్తున్నారు. ఇంకోటి ఫైనల్ మేజర్ పాయింట్ ఏంటంటే డిఫెన్స్ బడ్జెట్ కూడా పెంచారు. 7.85 లాక్ క్రోర్స్. సో, ఐ హోప్ ఈ వీడియోలో బడ్జెట్ గురించి మన గవర్నమెంట్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేయబోతుందనేది మీ అందరికీ సింపుల్‌గా అర్థమయ్యేటట్టు సింప్లిఫై చేసి చెప్పానని అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. థాంక్ యూ సో మచ్.